సిఐఐ సమ్మిట్ కంటే ముందే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడానికి సీఎం చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. లండన్ లో హిందూజా గ్రూప్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగంగా ప్రపంచం చూపు విశాఖ వైపు అనేలాగా పెట్టుబడుల ఊపు తెస్తోంది ఏపీ సర్కార్. పార్ట్నర్షిప్ సమ్మిట్ తో భారీగా పెట్టుబడులు సాధిస్తామంటున్నారు మంత్రి లోకేష్. మొన్న గూగుల్, ఇవాళ హిందూజా, పెట్టుబడుల మోత, ఏపీకి పెట్టిపోతలు. విశాఖలో సిఐఐ సమ్మిట్ కంటే ముందే ఏపీలో పెట్టుబడుల మోత భోగించడానికి సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. దీనిలో భాగంగా లండన్ టూర్ లో హిందూజా గ్రూప్ తో 20,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు సీఎం చంద్రబాబు. ఇక విశాఖలో హెచ్ఎన్పీసీఎల్ ప్లాంట్ విస్తరణకు లైన్ క్లియర్ చేశారు. ఎనర్జీ, ఏవియేషన్, సెమీ కండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు ఆయన. అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జర్ తో సమావేశమైన చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ తో ఏపీలో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించిన సీఎం ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. ఇక ఎస్ఆర్ఏఎం, ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరానందాని, శాంకో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లయ్యతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో సెమీ కండక్టర్స్, ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ఎస్ఆర్ఏఎం, ఎంఆర్ఏఎం గ్రూప్ ఆసక్తి చూపించింది. అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సంస్థలకు చంద్రబాబు వివరించారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా లండన్ లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్ కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామిక వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. దీనిలో 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్లు పాల్గొంటారు. అయితే ఇందులో 48 సెషన్స్ జరుగుతాయి. మొత్తం 410 ఎంఓయూలతో 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.5 లక్షల మంది యువతకు ఉపాధి కలుగుతుందని మంత్రి లోకేష్ వివరించారు. గత 16 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు లోకేష్. 410 ఎంఓయూస్ సైన్ చేయబోతున్నాం. దీంట్లో 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము గతంలో చేసి చూపించాం, ఇప్పుడు ఇంకా వేగంగా చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి అనేది చాలా చాలా అవసరం. పార్ట్నర్షిప్ సమ్మిట్ తో భారీ పెట్టుబడుల టార్గెట్ ను చేరుకునేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది.